హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి. అన్ని సబ్జెక్టుల పైన 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ మంత్ విడుదల కాబోతున్నటువంటి ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా ఇంటర్ ఆధారంగా ఓకేనా, ఇంటర్ క్వాలిఫికేషన్తో విడుదల కాబోతున్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు చాలామంది ఇటీవల కామెంట్ రూపంలో అడుగుతున్నారండి. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కేవలం ఇంటర్ ఉంటేనే సరిపోతుందా, మేము డిగ్రీ చేసాము, పీజీ చేసాము, మేము నాట్ ఎలిజిబులా, ఏంటి అసలు దీని వివరాలు మాకు తెలియచేయండి అని చెప్పి చాలా అడుగుతున్నారు. సో ఏపీ హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ తర్వాత చాలా మంచి ఉద్యోగాలుగా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వివరాలు అయితే ఇప్పుడు చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? మరి రికార్డ్ అసిస్టెంట్కి అంటే కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. 10+2 ఇంటర్మీడియట్, లేదా మీరు డిప్లొమా చేసిన ఐటీఐ 10th తర్వాత ఐటీఐ చేసినా కూడా ఎలిజిబుల్గానే మనము చెప్పుకోవచ్చు. మరి ఇంటర్ తర్వాత డిగ్రీ చేసాం, మేము పీజీ చేసాం, మేము ఎలిజిబుల్ అంటే ఎస్, 100% మీరు కూడా ఎలిజిబులే. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అడిగారు. సో మ్యాక్సిమం మీరు ఎంత చదివినా కూడా ఎలిజిబుల్గానే మనము చెప్పుకోవచ్చు. ఇక లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఓకేనా, సో అప్లికెంట్ మనకి కంపల్సరిగా తెలుగు లాంగ్వేజ్ ఉండాలి, మన యొక్క మాతృభాష కంపల్సరిగా వచ్చి ఉండాలి. దాంతోపాటుగా సరిహద్దు జిల్లాల వారు లైక్ అనంతపురం కావచ్చు, చిత్తూరు కావచ్చు. అనంతపురం వారికి కన్నడ పైన అవగాహన ఉండాలి, చిత్తూరు వారికి తమిళ్ పైన అవగాహన ఉండాలి. ఇక శ్రీకాకుళం విజయనగరం వారికి ఒరియా పైన కాస్త అవగాహన అయితే ఉండాలి. కంప్లీట్గా మనకు వచ్చి ఉండాలని కాదు, అవగాహన ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన న్యూ జీవో ప్రకారం చూద్దాము. 18 నుండి 42 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ వారు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు చూసినట్లయితే 18 నుండి 42 ప్లస్ 5 సంవత్సరాల వయోపరిమితిని వీరికి ఏజ్ రిలాక్సేషన్ కల్పించడము జరిగింది. ఇక పీహెచ్ క్యాండిడేట్స్ అయితే 18 నుంచి 42 కామన్గా ఉంటుంది, ప్లస్ 10 years ఏజ్ రిలాక్సేషన్ వీరికైతే అందచేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులన్నీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము భర్తీ చేయడము జరుగుతుంది. అంతేకాకుండా సో గైస్, విత్ ఇన్ 6 monthsలోనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? అందరు కూడా గమనించాలి. ఇక మనకి రిక్రూట్మెంట్ మెథడ్ చూసినట్లయితే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ షిఫ్టుల వారీగా కండక్ట్ చేస్తారు. ఓకేనా? క్వశ్చన్ పేపర్ కూడా చాలా సింపుల్గానే ఉంటుందండి. అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ అనేవి ఉండవు, బట్ కొంచెం డెప్త్గా అడుగుతారు అంతే. ఓకేనా? మరి 100 మార్కులకు గాను 80 మార్కులకు గాను పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. 40 మార్కులు జీకే, 40 మార్కులు ఇంగ్లీష్కి అయితే కేటాయించడము జరుగుతుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. లాస్ట్ 2 సార్లు నిర్వహించారు, 2 సార్లు నెగిటివ్ లేదు. ఈసారి ఉంటుందా లేదా అనేది నోటిఫికేషన్ వచ్చాక తెలియదండి.
ఎగ్జామినేషన్ అప్పుడు మనకి హాల్ టికెట్ వస్తుంది కదా, అందులో మెన్షన్ చేస్తారు. కాబట్టి ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నెగిటివ్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఇక ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే మనకి ఓకే ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 40% మార్క్స్ రావాలండి. ఓకేనా, ఇక బీసీ అభ్యర్థులకు 35% మార్కులు రావాలి. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ అండ్ స్పోర్ట్స్ పర్సన్, ఓకే ఎస్సీ, ఎస్టీ, స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్మెన్కి 30% మార్క్స్ వస్తే సరిపోతుంది. మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు అందరు కూడా. ఓకేనా, ఇది మినిమం మార్క్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. మనకు మినిమం మార్క్స్ వచ్చినా కూడా కంపల్సరిగా మెరిట్ లిస్ట్లో మన పేరు అయితే ఉండాలి. మీరు కనుక 60కి పైగా 65 పైగా మనమైతే మార్కులు సాధించినట్లయితే 100% మన పేరు మెరిట్ లిస్ట్లో ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనము సిలబస్ అయితే క్లియర్గా చూద్దాము ఇప్పుడు. ఓకే, ఇక వివరాలు అయితే చూద్దాము సిలబస్ని. సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ఈ మూడింటికి కూడా కామన్ సిలబస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ మూడింటికి కూడా కామన్గా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడము జరుగుతుంది. బట్ మనము రికార్డ్ అసిస్టెంట్ గురించి చూద్దాము. ఓకే, సో మరి జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ పైన, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్ పైన అడుగుతారు క్వశ్చన్స్ని. ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఏపీ జాగ్రఫీ కూడా అడుగుతారు. ఇండియన్ పాలిటీ, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ పైన కూడా అడుగుతారు. ఓకేనా, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పైన అడుగుతారు. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన 40 మార్కులు అయితే వస్తాయండి. కాంప్రహెన్షన్, 1 ప్యాసేజ్ చేస్తారు, అందులో 5 క్వశ్చన్స్ అయితే అడగడము జరుగుతుంది. కాంప్రహెన్షన్, ఓకే. 1 word substitution, synonyms and antonyms, spelling errors, spotting the errors, grammar, noun, pronoun, adjective, verb, preposition, conjunction, use of a and the, idioms and phrases. సో సిలబస్ అయితే ఈ విధంగా ఉంటుంది. జీకే అండ్ ఇంగ్లీష్ రెండిటిపైన కూడా మనం అవగాహన అయితే పెంచుకోవాలి. ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకున్న వారికి ఈ వర్డ్స్ అండి. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదాం అనుకుంటే టైం అయితే సరిపోదు. ఓకేనా, జాబ్ తెచ్చుకునే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ రాకముందు నుంచే మనము ప్రిపరేషన్ ప్రారంభించాలి. 1 year మన ప్రిపరేషన్ ఉంటే కంపల్సరిగా ఉద్యోగం అనేది ఈజీగా సాధించవచ్చు. ఓకేనా అండి, సో అందరూ కూడా గమనించాలి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. ఓకేనా, ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ యాడ్ చేస్తూనే ఉంటాము. ఓకేనా, ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ ద సిలబస్ 100% మీకైతే అందచేయడము జరుగుతుంది. ఓకేనా, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.